చందనోత్సవం నిర్వహణపై జ్యుడిషియల్ కమిటీ వేయాలని మాజీ మంత్రి గంటా డిమాండ్ చేశారు. చందనోత్సవం నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, సాధారణ భక్తులకు పెద్దపీట వేయడమే లక్ష్యంగా టీడీపీ హయాంలో పనిచేస్తే ఇప్పుడు ప్రభుత్వం భక్తులకు ఏర్పాట్లు కల్పించలేకపోయిందని ఆయన అన్నారు. సింహాచలం వంటి అతిపెద్ద క్షేత్రానికి పూర్తి స్థాయి ఈవో లేకపోవడం ఏంటిదని గంటా ప్రశ్నించారు. చందనోత్సవాన్ని నిర్వహించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై జరిగిన దాడికి ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డే లాంటిదని, దాడులను ఎవరు ప్రోత్సహించారో వారిని గుర్తించి కేసు నమోదు చేయాలని కోరారు. మరోవైపు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ చందనోత్సవం వైఫల్యాలకు దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ కార్యక్రమానికి నిన్న జరిగిన ఏర్పాట్లు కానీ, భక్తులు పడిన పాటలు కానీ అవన్నీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అందరూ కూడా అర్థమవుతా ఉంది. సింహాచలానికి సంబంధించి మనందరికీ తెలుసు, మన ఉత్తరాంధ్ర కాకుండా ఒరిస్సా ఇతర ప్రాంతాల నుంచి కూడా నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. అయితే అందులో ప్రత్యేకంగా చందనోత్సవం నిజరూప దర్శనం అంటాం మనం. ఎక్కడ ఏ స్వామి కూడా లేని విధంగా సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం భక్తులకి అందుబాటులో ఉంటుంది. అటువంటి ఆస్పిషియస్ డే చందనోత్సవం. అదొక రోజు. రెండోది, సింహాచలానికి అంతే ప్రాధాన్యత ఉన్నది గిరి ప్రదక్షిణ. సంవత్సరం మొత్తం మీద కూడా రెండు ముఖ్యమైన కార్యక్రమాలు సింహాచలం దేవస్థానానికి సంబంధించి మనకి ఎవరి జరుగుతూ ఉంటాయి. మరి అటువంటి ముఖ్యమైన రోజు చందనోత్సవానికి గతంలో మేము అధికారంలో ఉండగా, అన్న కూడా మంత్రి చేశారు, నేను చేశాను, మేమందరూ అధికారంలో ఉండగా చందనోత్సవం వస్తుందంటే ఒక నెల రోజుల ముందు నుంచే దానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ కంటిన్యూగా. ఎందుకంటే దీనికి ఒక డిపార్ట్మెంట్ కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, జీవీఎంసీ దగ్గర నుంచి, ఎండోమెంట్ దగ్గర నుంచి, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, మొత్తం అన్ని రకాల మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎన్నో రకాల డిపార్ట్మెంట్ తోటి ఒక కోఆర్డినేషన్ కమిటీ చేసుకొని దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ అక్కడ ఏర్పాట్లు ఎలా చేయాలి, ఎంత షామేనాలు వేయాలి, ఎంత క్యూ లైన్లు చేయాలి, ఎంత భక్తుల మంది వస్తారు, వాళ్ళకి ఎస్టిమేషన్ చేసుకుని దానికి కావాల్సిన మంచినీళ్ళు కానీ లేదా ఇతర ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ కూడా ఒక మెటిక్యులస్గా ప్లాన్ చేసుకొని ఎప్పుడు కూడా ఏర్పాటు చేసేవాళ్ళం. అంతేకాకుండా టికెట్లు కూడా, ఎన్ని టికెట్లు మొత్తం మనం ఇవ్వాలి, అందులో విఐపీలు ఎంతమంది, ప్రోటోకాల్ ఎంతమంది, లేకపోతే వేరే 1000 రూపాయల 500 ఇట్లా వేరే వేరే రేట్లు పెట్టి టికెట్లు ఎంతమంది, ఇవన్నీ ఇస్తూ కూడా ఎప్పుడు మా మూట ఒకటే ఉండేది. ఏదైతే ఒక సాధారణ భక్తుడు ఉన్నాడో సాధారణ భక్తులకి పెద్దపేట వేయాలి, వాళ్ళకి స్వామివారి దర్శనం చక్కగా జరగాలి. ముందు హైయెస్ట్ ప్రయారిటీ, హైయెస్ట్ మోటో ఏదంటే సాధారణ భక్తులకి మనం ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వామివారి నిజరూప దర్శనం చేయాలి అనే ఒక లక్ష్యంతో ఆ రోజు మనం పనిచేసేవాళ్ళం. ఈవో కూడా లేకుండా, అంటే ఈ ప్రభుత్వంలో దేనికి ఎలాంటి ప్రయారిటీ ఇస్తారో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద ఈవెంట్. మరి వాళ్ళ ఎండోమెంట్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ ప్రకారం 2 లక్షల మంది భక్తులు నిన్న దర్శించుకున్నారు స్వామివారిని అని చెప్పారు. మరి ఇది టికెట్లు ఎన్ని ఇచ్చారు, ఏ టికెట్లు ఎన్ని ఇచ్చారు, దానికి ఒక బార్ కోడ్ కానీ లేదా దానికి